బాబా ఏం చెప్తాయి జూబ్లీస్ ఎలక్షన్ ఉన్నాయి, ఎవరికి గెలిపిస్తా మంచిగా అంటావు? గెలిపించడము నవీన్ యాదవ్ ను కేటీఆర్ కేసీఆర్ కలిసి గెలిపిస్తున్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు కేటీఆర్ బిడ్డ పెళ్లికి శిశుల మీద డబ్బులు ఇచ్చిండు, చైతన్య రథంకు డబ్బులు ఇచ్చిండు, స్టార్టింగ్ లో ఏం లేని టైంలో ఆయన ఆర్థిక సహాయం చేసిండు. అసంటోనికి నేను వ్యతిరేకంగా పోయి ప్రచారం చేయాలని ఇంట్లో పండుకున్నాడు, ఆ విధంగా సహకరిస్తున్నాడు. ఒకటి. రెండోది, కేటీఆర్ ఎట్లా సహకరిస్తుండంటే ఆయన కేటీఆర్ సెటిలర్స్ పోయి ఆంధ్ర దారుణాలు చేసుకోవాలి ఈడని చేస్తున్నారు అనడంతో సెటిలర్స్ అందరూ ఒక్కటైనరు ఆయనకు వ్యతిరేకంగా. తర్వాత ఇక్కడున్న సినిమా పరిశ్రమ వాళ్ళకి ఏం చేయలేదు, ఇప్పుడు ఈయన చేస్తున్నాడు, దానివల్ల కూడా వీళ్ళు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ తగ్గించిండు కేసీఆర్, తగ్గియడంతో ఇప్పుడు ఈయన పెంచిండు. ఈ ఛాన్స్ ఈయనకు దొరికింది, దానివల్ల వాళ్ళు తగ్గియకపోతే ఇప్పుడు వీళ్ళు ఈ పని చేయకూడదు కదా, అట్లా వాళ్ళు సహకరిస్తున్నారు. తర్వాత ఈయన బల్పు మాటలు, కేటీఆర్ అహంకారము, కొవ్వు బల్పు మాటలు, ఇవన్నీ మాటలతోటి అవలీలా గెలుస్తున్నాడు. తర్వాత వీళ్ళు ఇంటి ఆడపడుచు బయటకు వచ్చి వీళ్ళ బండారం అంతా బయట పెడుతున్నది. అపోజిషన్ వాళ్ళు ఇవన్నీ అన్నప్పుడు ఎవరు నమ్మలే, అపోజిషన్ కాబట్టి అంటారని అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఇంటి ఆడపడిచే అంటుందంటే వీళ్ళు ఎంత దుర్మార్గంలో బయటపడుతుంది కాబట్టి వాళ్ళే ఈయనని గెలిపిస్తుండ్రు తప్ప వీళ్ళు. తర్వాత ఒకటి రెండోది ఏంటంటే 60% ముస్లింలు, ఎంఐఎం అవుట్ రైట్ 60%. నేను 70 ముస్లింలు ఇక్కడ వేస్తున్నారు. బీసీలు 42% రిజర్వేషన్ తోటి బీసీలు ఇక్కడ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కడే ప్రధాన పార్టీలో ఒక్కడే బీసీ క్యాండిడేట్ ఎమ్మెల్యేగా. ఒకటి. రెండోది, కమ్మలని అన్నాడు కేటీఆర్, వాళ్ళ కులం తీసుకొని అన్నాడు. ఇప్పుడు ఇక్కడున్న కమ్మలు వాళ్ళు 5,000 ఓట్లు వేస్తున్నారు, ప్లస్ ఇంకా 5,000 ప్రచారం చేసి వేపిస్తున్నారు, 10,000. మళ్ళీ కేటీఆర్ గెలిపిస్తున్నాడు కదా నవీన్ యాదవ్, ఇవన్నిటితోటి ఇది గెలిపిస్తుంది వాళ్ళు, వీళ్ళు కాదు. కేటీఆర్ కేసీఆర్ కలిసి గెలిపిస్తున్నారు. అది ఇంట్లో పండుకొని ఈయనకు వ్యతిరేకంగా రాక ఒకటి భగవంతుడు కూడా ఈయనకు సహకరిస్తున్నాడు నవీన్ యాదవ్కు. ఎట్లా అంటే హరీష్ రావు తండ్రి చనిపోవడంతో 10 రోజులు ఆయన ఇంట్లోనే, లేకుంటే ఆయన వచ్చి పోల్ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేస్తుండే, కానీ ఆయన రాకుండా భగవంతుడు చేస్తుండే. ఈ విధంగా భగవంతుడు అన్ని విధాలు మళ్ళా అయిపోయింది. ఇప్పుడు 4 పైన చెప్పిన, ఒకటి బీసీల ఓట్లు, ఒకటి మైనార్టీ ఓట్లు, ఒకటి కమ్మల ఓట్లు, ఒక సినీ పరిశ్రమ ఓట్లు 15,000 ఓట్లు, ఇంకోటి ఆంధ్ర సెటిలర్స్ అక్కడ పోయి దానాలు చేసుకోమన్నాడు కాబట్టి వాళ్ళందరూ ఒకటై ఇంక ఇప్పుడు బుద్ధి చెప్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు ఇచ్చింది, ఏమైతలేదు, రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తలేడు, వానికి చెప్ప ఇచ్చిండు. వాడు 6 లక్షల కోట్లు కాళేశ్వరం అప్పే కాకుండా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి వెళ్ళి 80,000 కోట్లు 50,000 కోట్లు ఇప్పుడు బయట పడుతున్నాయి. అవన్నీ ఎట్లా కట్టాలా? 15,000 నెలకు 15,000 కోట్లు అప్పు మిత్తికే పోతుంది. మరి ఇంకేడికి వెళ్తేవాళ్ళ వచ్చిన ఇన్కమ్ జీతాలు ఎట్లా ఇవ్వాలా? గత సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించుకుంటూ మళ్ళీ ఈ కొత్త 6 కూడా గ్యారెంటీలు ఇది చేసిండు. ఎడికెళ్ళి చేస్తుండో భగవంతుని తెలుసు, కానీ మొత్తానికి చేస్తున్నాడు. బస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 2 కలిసి చేస్తున్నాయి, బరోబర్ చేస్తున్నాయి. ఏం లేకపోయినా, బడ్జెట్ లేకపోయినా ఇవన్నీ చేస్తున్నాడు. అది ఎంత గొప్ప విషయం చూడు. వాడేమో బాగా మిగులు పట్టే బడ్జెట్ తోటి అప్పులు చేసి కూర్చుంటాడు, మొత్తం మింగి కూర్చున్నాడు. కాళేశ్వరము, మల్లన్న సాగర్ బుంగలు, కాళేశ్వరము సేఫ్టీ వాల్ పడిపోవడము, కాగ్ రిపోర్టు, మళ్ళా అన్ని రిపోర్ట్లు వాళ్ళకి వ్యతిరేకంగానే, అన్ని రిపోర్ట్లు వాళ్ళకి వ్యతిరేకంగానే వచ్చినాయి. మన కళ్ళకు కూడా కనిపించింది. ఇంతకంటే ఏం కావాలి? ఆ దుర్మార్గుల డబ్బులు ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్లు, ఇళ్ళలో 1000 కోట్లు అంటే వాని దగ్గర ఎంత ఉందో ఇక బస్. అదంతా ఎవరి సొమ్ము? మన పేద ప్రజల సొమ్ము. బస్ కథం. బరోబర్ చెప్తారు, చాలా సెన్సిటివ్ ప్రజలు వీళ్ళు, బరోబర్ బుద్ధి చెప్తారు. నవీన్ యాదవ్ గెలిపిస్తున్నారు, బీసీ బిడ్డకి మండకు ఉండమని అంటున్నారు. నిరంతరం ఒక కేసు పెట్టాలి. రౌడీ అంటే పలానా నంబర్ కేసు స్టేషన్ లో పలానా కేసు ఉన్నది కదా చూపెట్టాలి కదా. రౌడీ అంటే ఏ కేసు లేదు,
నిరంతరం ప్రజలు ఉండి సంక్షేమ కార్యక్రమాలు అన్న యూత్ వెల్ఫేర్ యాక్టివిటీస్, గర్భవతులకు ప్రతి ఏ సమస్య వచ్చినా తీర్చే వ్యక్తిని ఎవడు పోడగొట్టుకోడు. బస్.